ఈపీఎల్ సీజన్ 4 అద్భుతంగా ఆడారు. కిల్లర్ కివీస్ అండ్ రెడ్ శాండిల్ టీము రన్నర్స్ విన్నర్స్గా పిలిచారు. అదేవిధంగా ఎమర్జింగ్ ప్లేయర్ నాగేంద్ర అద్భుతంగా ఆడారు. అతని కోసం చిన్న క్లాప్స్. క్రికెట్ అసోసియేషన్ చెప్పినటువంటి నాగశెట్టి సునీల్ గారికి, ప్లేయర్స్కి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా మీకు అందరికీ నేను చెప్పుకోవడం ఏమంటే, ఎలాంటి చిన్న గలాటోడ లేకుండా చేయడం అంటే మనకందరికీ సంతోషదాయకం. బాగా నడిపినారు. ఓకే డన్. ఆధ్వర్యంలో జరిగింది. తర్వాత కూడా ఎందుకంటే డిస్టిక్ లెవెల్లో మేము జరపాలని మా టీం అంతా అనుకున్నాము. ఖచ్చితంగా జిల్లా లెవెల్లో జరుపుతాం. ఎలాంటి అర్థం కూడా చేద్దాం. ఎందుకంటే క్రీడలన్నీ కూడా మనిషికి ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని ఇవ్వడమే కాకుండా దేహదారుడ్యాన్ని, మేధాశక్తిని పెంచుతాయి క్రీడలు. కాబట్టి కూడా క్రీడల్లో కూడా ప్రాముఖ్యత కావాలా. చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలా. మన దేశంలో మీరు చూస్తారు ఉంటారు, క్రీడల్లో రాణించిన వాళ్ళకి మంచి ఉద్యోగాలు ఇస్తూ రూపంలో ఎంతో ప్రోత్సాహించాలి గవర్నమెంట్. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా క్రీడల్లో మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి మన ఊరికి, మన ఊరి పెద్దలకు, మనకు అందరికీ కూడా మంచి పేరు కావాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ టోర్నీ మొత్తానికి బెస్ట్ ఫీల్డర్ బుల్లెట్ సాయి కావాల్సిందే కూర్చున్నాము. అదేవిధంగా ఈ టోర్నీ మొత్తానికి బెస్ట్ బౌలర్ ఈశ్వర్. బెస్ట్ బ్యాట్స్మెన్ సెకండ్ ప్రైజ్ విన్నర్ రెడ్ శాండిల్స్. విన్నింగ్ టీమ్